హలో వెల్కమ్ టు న్యూస్. ఈ రోజు ప్రోమో 1 ప్రోమో 2 లో ఏం జరిగింది, టికెట్ ఫైనల్ అప్డేట్ ఎంతవరకు వచ్చింది, లైవ్ లో జరుగుతున్న డిస్కషన్స్, ఇంకా లైవ్ లో ఓల్డ్ కంటెస్టెంట్స్ అంటే పాత సీజన్ కంటెస్టెంట్స్ అయినా ఎవరు అఖిల్ అండ్ హారిక వచ్చారు. వాళ్ళకి ఇచ్చిన ఒక 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 చాలా పెద్ద పవర్ ఇచ్చారు వాళ్ళకి. ఆ పవర్ పాజిటివ్ నెగిటివ్ దీని గురించి మాట్లాడదాం. లైవ్ ఇప్పటి వరకు ఏమవుతుందో కూడా అప్డేట్ చేస్తాను. సో దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. వీడియో అంతా విన్న తర్వాత కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో లైక్ అయితే 10 సార్లు చెప్తున్నా, 1 సార్లు చెప్తున్నా, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. సో అయితే ఇక్కడ ప్రోమో 1 ప్రోమో 2 వచ్చేస్తే టికెట్ ఫినాలే జరుగుతుంది కదా. ఫస్ట్ ఏంటి, వాళ్ళకి ఇచ్చిన స్టార్ బ్యాచెస్ ని ఇలా అంటే ఒకదాన్ని ఒకటి అటాచ్ చేసుకుంటూ మనం చూపించారు కదా. సో ఇందులో వచ్చిన ప్రకారము ఇందులో వచ్చిన మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అక్కడ రోహిణి ఫస్ట్ కంటెస్టెంట్ కింద వచ్చింది. అంటే టాప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మార్క్స్ 50 పాయింట్స్ 40 పాయింట్స్ ఇలా ఉంటుంది కదా. అందులో హైయెస్ట్ పాయింట్స్ రోహిణికి వచ్చాయంట. రోహిణి అసలు దులిపేస్తుంది అబ్బా ఒక్కొక్కరికి. అంటే ఒక మనిషి నువ్వు వాడలేవు, నీకు చేత కాదు, నువ్వు వేస్ట్, నువ్వు జీరో, నువ్వు జస్ట్ ఎంటర్టైన్మెంట్కి వస్తావు తప్ప ఇంకేమీ లేదు, నీకు చేత కాదు అని పదే 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 అంటుంటే అసలు ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడని నిరూపిస్తుంది రోహిణి. అంటే ఆ పర్సనాలిటీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, తన్ను ప్రెడిక్ట్ చేయలేదు. కానీ ఆ మాటలకి తను ఏదైనా చేయాలని తాపత్రయంతో చేసి ప్రూవ్ చేసుకుంటుంది. చూడండి, హ్యాట్సాప్. నిజంగా మనం రోహిణి తన గురించి తను ఎక్కడ కూడా డబ్బా చెప్పుకోదు. నేను ఇలా చేశాను, అలా చేశాను, ఇది చేశాను, అది చేశాను ఎక్కడ చెప్పుకోదు. రోహిణి ప్లేస్ లో ఏ నబీల్ అంటాడో ఏ నిఖిల్ అంటే ఎవరున్నా సరే ఒకటికి 100 సార్లు చెప్పుకుంటారు. తను ఏ రోజు కూడా ఏదో జస్ట్ ఒకసారి ఇలా చెప్తుంది, ఆపేస్తుంది. బట్ రోహిణి లాంటి స్టోరీని మనం ఇన్స్పిరేషన్ కిందే తీసుకోవాలండి. నిజంగా ఏం మాడింది అబ్బా, ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది, ఫ్రాక్చర్ అయిపోయింది. ఒక పక్క నుంచి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతాను ఎదురు చూస్తున్నారు, నామినేషన్స్ రావట్లేదు అని భయం, నామినేషన్స్ లోకి వస్తే వెళ్ళిపోతానా ఉంటానా కూడా తెలియని ఆట. సో ఇలాంటి ఆట ఆడుతున్న టైంలో టికెట్ ఫినాలేకి అసలు ఆ నలుగురిలోంచి టికెట్ ఫినాలేకి రావడం, అది కూడా గౌతమ్ ఉన్నాడు అందులో. గౌతమ్ ఉండగా వచ్చి తను ప్రూవ్ చేసుకుంటుంది. చూడండి, అసలు నిజంగా టూ గుడ్ అంటే టూ గుడ్, అసలు టూ గుడ్. అయితే సో మనం ప్రోమో 1 చూస్తే టికెట్ ఫినాలే ఆడింది నలుగురే. ఎవరెవరు, రోహిణి, ఎవరు గౌతమ్, విష్ణుప్రియ, అవినాష్ అండ్ టేస్ట్ తేజ. సో వీళ్ళు 5 ఎందుకు ఆడారు, మిగతా వాళ్ళు ఎందుకు ఆడలేదు అంటే మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, పృథ్వీ, నిఖిల్, నబీల్, ప్రేరణ ఉంది. వీళ్ళు 4 ఉన్నారు కదా. వీళ్ళని ఎందుకు అంటే ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు లైవ్ లో జరుగుతుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఇంకా లైవ్ లో జరుగుతుంది. సో అఖిల్ అండ్ హారిక వచ్చారు. వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం అయితే 1 or 2 days హౌస్ లోనే ఉంటాం, సాటర్డే వరకు ఉంటాం అని చెప్తున్నారు. అంటే వెళ్ళి వస్తారా ఉంటారా అనేది నేను ఆ లైవ్ లో ఆ పాయింట్ అయితే మిస్ అయ్యాను. మేమైతే సాటర్డే వరకు ఉంటాం, మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. మేము కొంతమంది కంటెస్టెంట్స్ ని చూస్ చేస్తాం. దేనికని, టికెట్ ఫినాలే ఆడడానికి. సో ఆడడానికి మాత్రమే. సో వాళ్ళు చూస్ చేసిన కంటెస్టెంట్స్ ని మళ్ళీ వాళ్ళు పెట్టిన టాస్క్ లో ఆడాలి. సో అప్పుడు అందులోంచి కంటెంటర్స్ సెలెక్ట్ అవుతారు అనమాట. సో ఇది జరిగింది. అయితే అందులో ఏంటంటే వాళ్ళు ఇంప్రెస్ చేయమన్నారు అనమాట. ఇంప్రెస్ చేయమంటే ఒక్కొక్కరు చేస్తున్నారు. అవినాష్, హారిక అండ్ అఖిల్ సీజన్ 4 లో ఎలా ఉండేవారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళు ఎదుటి కంటెస్టెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారు అలా అన్నమాట. సో అలా అది తర్వాత మన తేజ వచ్చి ఏదో రాసుకుని వచ్చారనమాట. ఒక కవిత్వమో పాట టైప్ లో రాసుకుని వచ్చి అలా తను తర్వాత మనకి ఇలా తర్వాత రోహిణి మాత్రం వీళ్ళే అడిగారు కామెడీ అంటే మిమిక్రీ చేయమని చెప్పేసి. సో ఆ మిమిక్రీలో ఏంటంటే రోహిణి విష్ణుప్రియ అండ్ పృథ్వీ వాళ్ళని మిమిక్రీ చేసింది. అది టూ గుడ్, చాలా బాగుంది. ఆ తర్వాత మన విష్ణుప్రియ కూడా ఏం చేసిందంటే ఒక్కొక్కరు ఎలా ఇన్వైట్ చేస్తే ఎలా ఉంటుందంటే రోహిణిలో పాజిటివ్ పాయింట్స్ అంటే అందరూ నన్ను జీరో అన్నారు, బట్ నేను హీరో అయ్యాను, నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా. సో అలాంటి రౌడీ రోహిణికి వెల్కమ్ టు ది టికెట్ ఫినాలే అని చెప్పేసి అందులో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఇమిటేట్ చేస్తూ వాళ్ళ ఉన్న పాజిటివ్స్ గురించి చెబుతూ చెప్పిన విధానం ఇలా అన్నమాట. సో ఏదో ఒక విధంగా వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. సో అలా ఇంప్రెస్ చేసిన వాళ్ళలోనే వీళ్ళు 5 చూస్ చేశారనమాట. సో మేబీ నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళు 5 చూస్ చేద్దాం అనుకున్నారేమో. సో వీళ్ళు 5 చూస్ చేశారు. వీళ్ళు 5 మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళ 5 మొన్న వీళ్ళెవరు కూడా నామినేషన్లో లేరు. విష్ణుప్రియ ఆ టీంలో నుంచే కదా, నామినేషన్ లేదు. గౌతమ్ నామినేషన్ లేడు. మరి ఎవరు, అవినాష్ లేడు, టేస్ట్ తేజ లేడు, రోహిణి లేదు. సో ఇదే వీళ్ళ 5 అలా మరి కోఇన్సిడెన్స్ కావాలని వీళ్ళందరూ అనుకునే చేపించేది తెలుసు కానీ వీళ్ళ 5 తీసుకొచ్చారు. సో అందులో ఫస్ట్ది ఇలా పెట్టింది కదా, మన ఫస్ట్ రూమ్ లో చూపించింది అటాచ్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ కూర్చున్నది. సో అందులో అయితే రోహిణి టాప్ 1 వచ్చింది. అందులో తనకు ఫస్ట్ ప్రయారిటీ వచ్చిందంట. తర్వాత
సెకండ్ దాంట్లోని ఎవరొచ్చారో తెలియదు, బట్ అక్కడ కూడా కనిపిస్తుంది ఏంటంటే రోహిణి బ్యాలెన్సింగ్ చేస్తున్నట్టే కనిపించింది. అది ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అనేది చూడాలి. సో అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇచ్చిన పవర్, ఇందాక నేను చెప్పాను కదా, అఖిల్కి హారికకి ఇచ్చిన పవర్ ఏంటంటే, సో వాళ్ళు ఎవరికైతే బ్లాక్ బ్యాడ్జ్ పెడతారో వాళ్ళు ఇంకా టికెట్ టు ఫినాలే రేస్ నుంచి కంప్లీట్ గా రిమూవ్ అయిపోతారు. అంటే నెక్స్ట్ ఫర్దర్ టాస్క్ ఏమో ఆర్డర్ అనమాట. వచ్చిన ప్రకారం టాస్క్ లేని ప్రకారం ఏంటంటే ఇందులో వచ్చిన లీస్ట్ కంటెస్టెంట్ ని బ్లాక్ బెడ్ ఇచ్చి పంపించేస్తారంట. ఆ లీస్ట్ కంటెస్టెంట్, సో నాకు ఫస్ట్ టాస్క్ లో వచ్చిందో సెకండ్ టాస్క్ లో వచ్చిందో తెలియదు, కానీ మేబీ విష్ణుప్రియకి 10 పాయింట్స్ లీస్ట్ కంటెస్టెంట్ కింద వచ్చిందన్నమాట ఆడిన టాస్క్ లో. సో తనకి బ్లాక్ బెడ్ ఇచ్చేసారంట. సో ఇలా బ్లాక్ బెడ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో దట్టు కూడా టికెట్ టు ఫినాలే రేస్ లోని ఒక టాస్క్ పెట్టి వాళ్ళని రిమూవ్ చేసేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న మెగా చీఫ్ కంటెస్టెంట్స్ అయ్యారు. అందులోని ఫస్ట్ ఎవరు మనకి టేస్టీ తేజ్ వచ్చాడు, తర్వాత రోహిణి వచ్చింది, తర్వాత ఇలా సో వచ్చారు. సో వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ హైయెస్ట్ పాయింట్స్ వీళ్ళకి వచ్చాయి కాబట్టి నెక్స్ట్ టాస్క్ వచ్చినప్పుడు హైయెస్ట్ పాయింట్స్ వచ్చిన వాళ్ళు తీసేసి మనం హైయెస్ట్కి వెళ్దాం అనుకుని పెట్టినప్పుడు సెకండ్ రౌండ్ పూర్తి అయ్యేసరికి ఏమైంది, సెకండ్ రౌండ్ పూర్తి అయ్యేసరికి పృథ్వీ పైకి వెళ్ళాడు, అవునా కదా? సో అలా థర్డ్ రౌండ్ అలా కొన్ని 2-3 రౌండ్స్ అయిపోయేసరికి మిడ్ లో ఉన్న ఫోర్త్ లో ఉన్న పృథ్వీ, థర్డ్ లో ఉన్న పృథ్వీ టాప్ లోకి వెళ్ళాడు, అవునా కదా? సో ఇలా ఇది టికెట్ ఫినాలే కదా, ఒక టాస్క్ 2 టాస్క్లతో తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? నాకైతే అలా అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. అయితే జస్ట్ ప్రోమోలు కాబట్టి ప్రోమోలను బట్టి మనం కంప్లీట్ గా అనాలిసిస్ చేయలేము. బట్ ఈవెన్ వాళ్ళు చెప్పడం అయితే హౌస్ లో కూడా లైవ్ లో కూడా అదే చెప్పారు, మాకు ఎప్పుడైనా ఏదైనా పవర్ వస్తుందో ఆ టైంలో వాళ్ళకి బ్లాక్ బెడ్జ్ పెట్టేస్తే ఇంకా వాళ్ళు అయితే టికెట్ ఫైనల్ రేస్ లో కంప్లీట్ గా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండదు అని చెప్పేశారు అనమాట. సో ఇది అయితే టికెట్ ఫినాలే రేస్ లో కూడా రోహిణి ముందంజలో దూసుకుపోతుందండి. అయితే ఇక్కడ మనం కొన్ని పాయింట్స్, ఒక 2-3 పాయింట్స్ మాట్లాడుకోవాలి. నబీల్, నిఖిల్, ప్రేరణ. సో వీళ్ళ గ్రాఫ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది నాకు అర్థం కావట్లేదు. ఈ వీక్ గౌతమ్ గ్రాఫ్ చూస్తే జయ్యమని వెళ్ళిపోతుంది. నబీల్ అండ్ ప్రేరణ. నబీల్ తన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఏదైనా చిన్న నెగిటివ్ వస్తే హౌస్ అంతా టామ్ చేసుకుంటూ చెప్పుకుంటూ తిరగడం ఎంత నెగిటివ్ అవుతుందో. ప్రేరణ కూడా అయిపోయిన నెగిటివ్స్ ని మళ్ళీ మాట్లాడడం, తనలో ఎటువంటి నెగిటివ్స్ లేనట్టు మాట్లాడడం, ఒక పర్సన్ గురించి చెప్తుంటే రోజంతా అదే పర్సన్ గురించి మాట్లాడడం. సో ఇవన్నీ చాలా చాలా నెగిటివ్ అవుతుంది. నిఖిల్ కూడా అంటే వీళ్ళంతా బ్యాక్ బిచ్చింగ్ చేయకపోయినా సరే వాళ్ళతో పాటు ఉండడం వల్ల కంప్లీట్ గా క్లియర్ గా తన ఇండివిజువాలిటీ కనబడకపోవడం వల్లేమో తన గ్రాఫ్ కూడా అసలు ఎక్కడ ఉండవలసిన నిఖిల్ గ్రాఫ్ అలా కిందకి ఎందుకు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. వాళ్ళ ఆటను వాళ్ళే పాటు చేసేసుకుంటున్నారు. వీళ్ళు ముగ్గురిని ఎందుకు చెప్పాడంటే నిన్న మొన్నటి వరకు స్టిల్ ఇప్పటి వరకు కూడా నిఖిల్ విన్నింగ్ రేస్ లోనే ఉన్నాడు. ఈవెందో గ్రాఫ్ అయితే పడిపోతుంది. ఎనీ టైం ఏ మూమెంట్ లోనే ఏదైనా జరగవచ్చు. సో ఒకనొక టైంలో నబీల్ ని కూడా విన్నర్ మెటీరియల్ నాయన అని చెప్పి వీడియోలు చేసిన వాళ్ళలో నేను ఒకదాన్ని ఉన్నాను. తర్వాత ప్రేరణ ఫస్ట్ టైం ఇన్ని సీజన్స్ లో 8 సీజన్స్ లో ఫస్ట్ టైం ఒక లేడీ కంటెస్టెంట్ ఎవరైనా విన్నర్ అయ్యే అవకాశాలు అయ్యే క్యాపబిలిటీస్ ఉన్నాయంటే అది ఓన్లీ ప్రేరణ అని చెప్పి వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. అలాంటిది ఏ రోజైతే మెగా చీఫ్ అయిందో, మెగా చీఫ్ ముందు వీక్ నుంచి కూడా తన ఆటని తనే పాటు చేసుకుంటూ అలా వెళ్ళిపోయింది. ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అంటే ఈ రోజు టాప్ 5 లో ఉండదా అన్న డౌట్ కూడా వచ్చేటట్టు చేసింది. సో ఎక్కడో ఉన్న కింద ఉన్న రోహిణి తనను ప్రూవ్ చేసుకోవాలనుకుంటూ పక్కోళ్ళ నెగిటివ్స్ ని కూడా పక్కన పెట్టేసి ఈవెందో ప్రేరణ తనకి హెల్ప్ చెయ్యకపోయినా సరే అది కూడా పెద్ద ఇష్యూ చెయ్యకుండా మెచ్యూరిటీ చూపిస్తూ డిగ్నిటీ చూపిస్తూ ముందుకెళ్ళిపోయిన రోహిణి ఎక్కడో ఉన్న ప్రేరణ ఇప్పుడు ఎక్కడ. సో ఇదండి జరుగుతుంది ఓవరాల్ గా. డే టు డే మొత్తం చాలా చేంజెస్ కనిపిస్తాయి. సో వాళ్ళంతటి వాళ్ళు అబ్జర్వ్ చేసుకుని వాళ్ళ ఆట తీరుని ఎక్కడ తప్పు చేస్తున్నావా అనేది వాళ్ళు ఎవరు చిన్న సజెషన్స్ బట్టి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో అది వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, కొంతమంది చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇది నాకు అనిపించింది ఓవరాల్ గా. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బై.